చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మరి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చెప్పిన మాట అన్ని కూడా చెప్పిన హామీలు నెరవేరుస్తానని చెప్పి కూడా జీసస్ క్రైస్ట్ జన్మదినం ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. జీసస్ క్రైస్ట్ యొక్క జీవితం లవ్ అండ్ పీస్ ఒక మెసేజ్ ఇవ్వడానికి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రేమ, శాంతి అనే సందేశాన్ని జీసస్ క్రైస్ట్ జన్మదినం ఈ క్రిస్మస్ వేడుక అని చెప్పి నేను ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు ఎంత అద్భుతంగా చూడండి, ఈ మట్టపల్లిలో క్రైస్తవులే కాక చాలా మంది హిందువులు, ముస్లింలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, యావత్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ పక్షాన, క్రైస్తవుల పక్షాన, ముస్లింల పక్షాన మేము నిలబడ్డ విషయం కూడా ఈసారి నేను గుర్తు చేస్తున్నాం. 50 లక్షలతో క్రైస్తవ కమ్యూనిటీ కట్టించాం. 20-30 లక్షలతో మంచి పార్కింగ్ ఏరియా కట్టించాం. క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కట్టించాం. ఈరోజు ఫాదర్ గారు అడిగినట్టుగా దానికి మట్టి నింపి కాంపౌండ్ వాల్ కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను.